chemical properties of alkenes. Another one, addition of sulfuric acid to alkene. సో ఇది కూడా ఆల్మోస్ట్ మార్కోనికా రూల్ లాగే ఉంటుంది. అంటే కార్బన్ పొసెస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అటాక్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో అంటే మామూలుగా మార్కోనికా రూల్ ఏంటి, నెగిటివ్ పార్ట్ అటాక్ అట్ కార్బన్ పొసెస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో సేమ్ ఇక్కడ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్కిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా నెగిటివ్ పార్ట్ అటాక్ అట్ కార్బన్ పొసెస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. చూడండి, సో కోల్డ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ టు ఆల్కిన్ ఇన్ అకార్డెన్స్ విత్ మార్కోనికాఫ్ రూల్ లాగే ఇట్ ఫార్మ్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్. సో కాన్సన్ట్రేటెడ్ ఈ ఆల్కిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో యాడ్ అయినప్పుడు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్కిన్కి యాడ్ అయినప్పుడు మార్కోనికాఫ్ రూల్ని ఫాలో అవుతుంది సేమ్. సో ఇట్ ప్రొడ్యూస్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలా అటాక్ అవుతుంది అంటే అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అటాక్ ఎట్ కార్బన్ పొసెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో నెగిటివ్ H plus and O minus SO2OH ఇట్లా రెండు పార్ట్లు ఉంటాయి కదా. ఈ నెగిటివ్ పార్ట్ అనేది అటాక్ అట్ కార్బన్ పొసెస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్కి అనేది అటాక్ అవుతుంది. ఏ కార్బన్ అంటే జస్ట్ డబుల్ బాండ్ ఉన్న 2 కార్బన్స్నే చూసుకోవాలి, ప్రతి కార్బన్ కాదు. చూడండి, ఈ O మైనస్ అనేది CHకి అటాక్ అవుతుంది. ఇక్కడ ఈ నెగిటివ్ పార్ట్ అనేది H ప్లస్ అటాక్ అయ్యి ఫైనల్గా మనం ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్. సో దిస్ ఈజ్ ద అనదర్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కిన్, దట్ ఈస్ అడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఆల్కిన్ ప్రొడ్యూస్ ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్. ఎప్పుడైతే మనం ప్రొపీన్తో రియాక్ట్ అవుతుందో మనకి ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్. సో ఈ ప్రొపీన్ అడిషన్ విత్ cold concentrated sulfuric acid, it follows Markovnikov rule, produce propyl hydrogen sulfate. So this is the final product when the alkene react with concentrated sulfuric acid.